జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు నటిస్తున్నారు. వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో గత శుక్రవారం మన ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో ఈ మూవీ విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మరి సలార్ సీజ్ ఫైర్ 13 రోజుల వసూలు ఏ విధంగా ఉన్నాయి, 14వ రోజు కలెక్షన్స్ ఎంత మేర రాబట్టనుంది, ఓసారి ఈ స్టోరీ చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తీశారు ఈ సినిమాని. హోమ్ బలే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కరంగూర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటించారు. ఇందులో శ్రియారెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహ, ఈశ్వరిరావులు కీలక పాత్రలు నటించారు. రవి బసురు సంగీతాన్ని ఇచ్చారు. సలార్ సీజ్ ఫైర్ చిత్రానికి నైజాంలో 60 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 60 కోట్లతో కలిపి తెలుగులో 120 కోట్ల మేర బిజినెస్ అయింది. అలాగే కర్ణాటక 30 కోట్లు, తమిళనాడు 12 కోట్లు, హిందీ 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 3 కోట్లు, కేరళ 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 75 కోట్లతో 345 కోట్ల మేర బిజినెస్ అయింది. తొలి రోజు 178 కోట్లు వసూలు చేసి ఒక రికార్డు క్రియేట్ చేసింది సలార్. రెండో రోజు 117 కోట్లతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైనటువంటి వసూళ్లు తీసుకువస్తే, మూడో రోజు ముచ్చటగా 100 కోట్ల రూపాయల మార్కు దాటింది. నాలుగో రోజు 55 కోట్లు. ఇలా వరుసగా 10వ రోజు సుమారు 21 కోట్ల కలెక్షన్లు తీసుకువస్తే, 13వ రోజు 18 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకువచ్చింది. మొత్తం 675 కోట్ల రూపాయల వరకు సలార్ వసూళ్లు దాటినట్టు బాక్సాఫీస్ దగ్గర తెలుస్తోంది. 14వ రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి సుమారు 15 కోట్ల రూపాయల మేర ఈరోజు కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో 680 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు. సౌత్ నార్త్ అంతా కూడా ఈరోజు 34% మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. సంక్రాంతి వరకు మరే పెద్ద సినిమా లేకపోవడంతో సలార్ వసూళ్లు సంక్రాంతి వరకు ఇదే రేంజ్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా గత సినిమాల రికార్డును అయితే దాటేసింది సలార్ మూవీ. మొత్తానికి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు ఈ సినిమా ఘన విజయంతో.